ఓం శ్రీ మాత్రే నమః. ఇది వచ్చేసి డే 4 వ్లాగ్ అండి. సో ఇది నేను డే 4 రోజు చేసుకున్న పూజ అనమాట. సో డే 4 రోజు ఇలా అయితే పూజ చేసుకున్నాను అమ్మవారికి. ముందు రోజు చేసిన పూజ సామాన్ అంతా తీసేసి నీట్గా వాష్ చేసేసుకున్నాను. అన్నీ కూడా సామాన్లన్నీ దీపపు కుందులు కానీ, పంచామృతానికి యూజ్ చేసే గ్లాసెస్ కానీ, అండ్ అలాగే కలశం చెంబు కానీ, అన్ని పాత్రలు కూడా అక్కడ ఉండేటటువంటి అన్ని పాత్రలు క్లీన్ చేసుకున్నాను. సో అన్నీ నీట్గా శుద్ధిగా క్లీన్ చేసేసి మళ్ళీ అన్నీ కొత్తవి వేసేసుకొని అండ్ అలాగే ఫ్లవర్స్ కూడా మళ్ళీ తెచ్చుకున్నాను. సో నాకు ఇక్కడ వీధిలో దొరికిన గన్నేరు పూలు అండ్ అలాగే మా ఊర్లో మాకు మల్లె చెట్టు ఉందని చెప్పాను కదా. సో మాకు ఊరు కూడా నియర్గానే ఉంటుంది మేము ఉండే దగ్గరికి. సో అక్కడ నుండే ఫ్లవర్స్ తెప్పించుకుంటున్నాను రోజు. అంటే అవి మా చెట్టువే, కొన్నవేమి కాదు. సో అవి తెచ్చి స్వయంగా నా చేతితో నేను దేవుడికి మాల అల్లి అమ్మవారికి వేస్తున్నాను అన్నమాట. చాలా తృప్తిగా అనిపిస్తుంది అలా మా చెట్టు పూలను తీసుకొచ్చి నేనే అల్లుకొని వేసుకోవడం అనేది. అండ్ అలాగే ఇక్కడ డైలీ పూజ చేసుకుంటాం కదా మనం. సో అది రోజు పూజ కూడా ఎలా చేసుకుంటామో అలా నిత్య పూజ కూడా చేసేసుకున్నాను. గడప పూజ కూడా చేసుకున్నానండి. ముందుగా గడప పూజ చేసుకొని ఆ తర్వాత నిత్య పూజ చేసుకొని ఆ తర్వాత అమ్మవారికి పూజ చేసుకుంటాను అనమాట డైలీ కూడా. సో ఈ నవరాత్రులు అయితే చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి అండ్ అలాగే చాలా తృప్తిగా అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే మనం ఎల్లవేళలా అమ్మని తలుస్తూ అమ్మకి సేవ చేస్తూ ఉంటాం కాబట్టి చాలా ఆనందంగా అండ్ మంచి నిండు భక్తితో కొలుస్తాం కాబట్టి, మనసారా మొక్కుతాం కాబట్టి మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. ఈ నవరాత్రులు కూడా ఎవ్వరు ఇంట్లో ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా గడపండి. అండ్ మెయిన్గా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం అస్సలు పిల్లల్ని ఏడ్పించకండి. సమ్టైమ్స్ సిచ్యువేషన్ వస్తుంది కానీ కొద్దిగా మీరే ఓపిక తెచ్చుకొని పిల్లలనైతే ఏడవకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. సో మా ఇంట్లో కూడా ఇద్దరు చిన్న కిడ్స్ ఉంటారండి, చాలా చిన్న కిడ్స్. మా పాప 3 years, మా బాబు 1.5 years. సో వాళ్ళని క్యారీ చేస్తూ నేను ఇవన్నీ చేసుకోవడం చాలా కష్టంగానే ఉంటుంది. బట్ మనకి అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ అవే జరిగిపోతాయి. సో మనం కష్టం అనక ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకున్నా సరే మార్నింగ్ ఒక 2 hours or 1 hour డైలీ లేచేదానికంటే ముందు లేసామంటే మన వర్క్స్ అన్నీ ఆటోమేటిక్గా అవే కంప్లీట్ అయిపోతాయి. నేను జస్ట్ మార్నింగ్ 3:30 కల్లా అలారం పెట్టేసుకొని లేస్తానన్నమాట. సో లేసేసి బ్రహ్మముహూర్తంలోనే నా పనులన్నీ అండ్ నా పూజలు కూడా వాళ్ళు లేచేసరికి కంప్లీట్ చేసుకుంటాను. సో అలా చేసుకుంటేనే నాకు సెట్ అవుతుంది, లేకపోతే సెట్ అవ్వదన్నమాట. అండ్ అలాగే అఖండ దీపం కూడా నేను వత్తి మార్చుకున్నానండి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? సో నేను అఖండ దీపం వత్తి కూడా మార్చేసుకున్నాను. ఫస్ట్ డే నేను వేసింది పూజ సెంటర్ నుండి తెచ్చుకున్న వత్తి వేసుకున్నాను. బట్ మా వారు అన్నారు అలా వత్తి వేయొద్దు, వత్తి వేస్తే ఎక్కువ అదైపోతూ ఉంటుంది, మళ్ళీ మనం వత్తి చేంజ్ చేసుకోవాలి అంటే నేను నెక్స్ట్ డేనే వత్తి ఒక 2 days అలానే ఉంచాను. 3rd day కలా నేను వత్తి అనేది మన ఇంట్లో ఉన్న కాటన్ ఉంటుంది కదా, సో ఆ కాటన్ తోటి చేసి వేసాను అనమాట. అది మంచిగా జ్యోతి ప్రకాశిస్తుందండి, చిన్నగా ప్రకాశిస్తుంది. అంతకుముందు నేను ఫస్ట్ వేసిన వత్తి అనేది చాలా పెద్దదిగా ప్రకాశించేది. సో ఇలా ఇప్పుడు నేను వేసుకున్న వత్తి, నేను చేసుకున్నది మాత్రం చాలా చక్కగా ఉంటుంది. సో నిత్యం ఇంట్లో దీపం వెలుగుతుంటే చాలా ప్రశాంతంగా అండ్ అలాగే ఇల్లంతా కూడా పాజిటివ్గా ఉంటుంది. అండ్ మనం డైలీ ఇలా నవరాత్రులు చేసుకుంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ సాంబ్రాణి వేస్తాం కదా ఇంట్లో. సో ఇంట్లో కూడా ఏ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది. ఈ 11 రోజులు మనం డైలీ ఇంట్లో క్లీన్ చేసుకోవడం, బండలన్నీ ఊడ్చుకోవడము, ముగ్గులు పెట్టుకోవడము, ఇలా దీపారాధన చేసుకోవడము, ఇంట్లో సాంబ్రాణి వేసుకోవడము, ఇదంతా కూడా ఒక మంచి ఎనర్జీ అని చెప్పొచ్చు. అమ్మవారిని మనం పూజిస్తూ మనల్ని మనం కాపాడుకుంటున్నామని చెప్పుకోవచ్చు. మెయిన్గా అదే అనమాట. సో నేనైతే ఇక్కడ డైలీ అమ్మవారికి మార్నింగ్ అండ్ ఈవినింగ్ సాంబ్రాణి వేస్తానండి. ఒక చిన్నది ఫస్ట్ డే నేను చూపించాను కదా, సో దీపపు కుందల లాంటి మట్టిది ఒక చిన్న చిప్ప తెచ్చుకున్నాను. మనం దీపం ఎలా పెట్టామో అఖండ దీపం అంతే సైజులో ఉంటుంది. దాంట్లోనే నేను నిప్పుకలు వేడి చేసి వేసుకొని
దానిపైన సాంబ్రాణి వేసి అమ్మవారికి వేస్తాను అండ్ అలాగే ఇల్లంతా కూడా వేస్తాను అనమాట. సో ఇలా నా పూజ అయితే చాలా ప్రశాంతంగా మంచిగా జరుగుతుందండి. రోజు కూడా ఇలానే నా పూజ అండ్ అలాగే మీ అందరి పూజలు కూడా ఈ నవరాత్రులు బాగా జరగాలని, ఆ తల్లి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనసారా తల్లిని వేడుకుంటున్నాను. అండ్ అలాగే ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి. నేను మంచి మంచి డివోషనల్ వీడియోస్ అనేవి తప్పకుండా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.